హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ డాక్టర్ శ్రీధర్ గంటికోట, న్యూమటాలజిస్ట్. సో ఈరోజు ఒక కేసు డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు మీకు కనపడుతున్న బేబీ వచ్చేసి ఐయూజీఆర్ బేబీ. ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయింది. మదర్ వచ్చేసి అనీమిక్. సో బేబీని అయితే మనకి రెసిస్టేషన్ పిలిచారు. సో బేబీ చూస్తే లైక్ టర్మ్ బేబీ, బట్ వెయిట్ అయితే అంత లేదు, లైక్ 2.1 అలా ఉంది. సో లెస్ దెన్ 3rd percentile కిందకి వస్తుంది అకార్డింగ్ టు చార్ట్స్ ప్రకారం. సో మనకి ఇలాంటి బేబీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి మన పాండరల్ ఇండెక్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనము సిమెట్రికల్ యూజిఆర్, అసిమెట్రికల్ యూజిఆర్ అనమాట, దాన్ని బట్టి చూస్తాము. అంటే ఏం లేదు, సిమెట్రికల్ యూజిఆర్ అంటే లైక్ మదర్కి ఏమన్నా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల బాడీ, హెడ్ టోటల్గా మొత్తం స్మాల్ ఉంటుంది. సో అది మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇంకోటి అసిమెట్రికల్ యూజిఆర్ అంటే ఆల్రెడీ ఇన్సల్ట్ అనేది లైక్ హెడ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. సో బాడీ మాత్రమే స్మాల్ ఉంటుంది, హెడ్ మాత్రం నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి బేబీస్కి మనము లైక్ కేర్ సరిగ్గా ఇవ్వాలి. సో షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ కానీ మనం చూసుకోవాలి, ఫీడింగ్ సరిగ్గా చూసుకోవాలి. సో ఎక్స్పెక్టెడ్ వెయిట్ వచ్చే వరకు మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. సో ఇది దీని కాంప్లికేషన్స్. థ్యాంక్ యూ.